హాయ్ అండి, అందరికీ సుశాంతి వ్లాగ్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజైతే నేను అప్లోడ్ చేయబోయే వీడియోస్ వచ్చేసి మే మంత్లో నేను అప్లోడ్ చేయాల్సింది. ఇది మేము ఊరికి వెళ్ళినప్పుడు అనమాట. సో అప్పుడు కొన్ని వీడియోస్ అప్లోడ్ చేసేది నేను మిస్ అయిపోయాను. సో కాబట్టి ఈరోజు నాకు బ్యాకప్ వీడియోస్ దొరకడం వల్ల ఏవేవైతే నేను ఎంటర్టైన్ వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను అప్పుడు, సో ఈరోజు అయితే ఆ వీడియోస్ మొత్తం వేసి ఒక్కసారిగా 100% ఎంటర్టైన్ అయితే మీకు ఇచ్చేస్తున్నాను. ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా? సో నౌ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో ఆఫ్ ద సుశాంతి వ్లాగ్స్. సో ఈ వీడియో వచ్చేసి ప్రజెంట్ ఇది నైట్ అనుకుంటున్నారేమో, నైట్ కాదు, ఇది అర్లీ మార్నింగ్ అనమాట. సో మేము మే 3కి ఊరికైతే బయలుదేరాము. సో సౌమ్య పీజీని ఖాళీ చేసి మే 1 అర్లీ మార్నింగ్ అయితే పీజీ నుంచి మా ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట. సమయం టైం ఎంత అయింది ఇప్పుడు? అది కనిపించట్లేదా? 5:20. సో ఈ టైంకి స్టార్ట్ అయ్యాము. ఆ రోజు మేము ఎంత వెయిట్ చేసినా బస్సు అయితే అస్సలు రాలేదన్నమాట. మాకు అస్సలు ఫ్రస్ట్రేషన్ పీక్లో ఉంది. ఊరికి వెళ్ళే టైంలో అసలు ఈ బస్సు ఎందుకు ఇంతలా లేట్ అవుతుంది, అది ఇంటికి వెళ్తున్నాం అనమాట. ఎంత అయిందమ్మా టైం ఇప్పుడు? 5:40. బస్సు రాలేదు. అమ్మయ్య, ఫైనల్లీ ఒక బస్ దొరికి ఒక మెట్రో స్టాప్కి వచ్చినప్పటికీ మాకు అరౌండ్ 6 o'clock అయిపోయింది. సో ఇప్పుడైతే మేము మెట్రో స్టాప్లో ఉన్నాం అనమాట. ఇక్కడి నుంచి మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము. సో ఇది వచ్చేసి ఇంటికి వెళ్ళే దారిలో మాకైతే మెట్రోలో కూర్చుంటే ఇస్కాన్ టెంపుల్ అయితే కనిపిస్తుంది అనమాట. మేము మా వీడియోస్లో చాలా దగ్గర ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళింది వీడియోస్ అయితే అప్లోడ్ చేశాము. రాధాకృష్ణ టెంపుల్ ఒకవేళ మీరు మిస్ అయితే కనుక ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి. సో ఇప్పుడైతే ఇలా మెట్రోలో మేము వెళ్తుండగా ఇటు సైడ్ నుంచి ఆపోజిట్ మెట్రో అయితే వచ్చింది. సో 2 క్యాప్చర్ చేయగలిగాను. ఇక్కడైతే మేము ఊరికి వెళ్లే ముందు మమతక్కాల ఇంటికి వెళ్ళామన్నమాట. ఎందుకంటే అన్న అంటే అమెరికా నుంచి వచ్చారనమాట. మమ్మల్ని పిలిచారనమాట. నేను మీకోసం చాక్లెట్స్ తెచ్చాను, తర్వాత ఒక సెంట్ తెచ్చారనమాట అన్నయ్య నా కోసం. సో అయితే నేను సౌమ్య వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో ఇలా పక్షులు ఉన్నాయన్నమాట, చాలా క్యూట్గా ఉన్నాయి. అక్క ఏమన్నారు, ఇది ఫుడ్ ఇద్దాము వస్తారా అని అంటే అక్క ధైర్యం మీద వెళ్ళారు. కానీ నాకైతే భయం వేసింది. సౌమ్య కొద్దిగా ధైర్యం చేసి అట్లీస్ట్ చేతులైన లోపల పెట్టగలిగింది, కానీ నాకైతే ఫుల్ భయం అనమాట. అంటే ఒక సీన్ ఉంటుంది కదా బ్రహ్మానందం గారు, డమాలు డిమీలు అలా అయిపోయింది అనమాట. ఐ హోప్ మీరైతే కొద్దిగా నవ్వుకున్నారని అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే మనం ప్రయాణం అయితే స్టార్ట్ చేసాము. మనకు వచ్చేసి ట్రైన్ నైట్ 10:40 or 11 అలా ఉందన్నమాట. సో అందుకే మేము ఇప్పుడు నైట్ స్టార్ట్ అయ్యాము. సో మే మంత్లో వెళ్ళింది కాబట్టి నాకైతే టైమింగ్స్ ప్రాపర్గా గుర్తులేదు. సో ఇప్పుడైతే మనం కేఎస్ఆర్టీసీ బస్ నుంచి బయలుదేరాము. మేము చుంచుంగిరిలో ఉన్నాం కదా, అక్కడి నుంచి బెంగళూరుకి రావడానికి మాకు అరౌండ్ 2.5 hours or 3 hours అయితే పడుతుంది. సో ఇలా లగేజ్ మొత్తం సెట్ చేసుకొని బయలుదేరాము. మేము అలా రైల్వే స్టేషన్కి వచ్చినప్పటికీ మాకు సర్ప్రైజ్గా మున్నా అండ్ రాజు ఇద్దరు వచ్చారనమాట. సో వాళ్ళు రావడం వల్ల లగేజ్కి హెల్ప్ చేశారు చాలానే. సో లగేజ్ అయితే వాళ్ళు తీసుకొచ్చి మొత్తం అంటే మేము ఎక్కడ కూర్చుంటామో సో ఆ ప్లేస్లో అయితే వాళ్ళిద్దరు పెట్టారనమాట. ఈ వీడియోస్ మొత్తం కొద్దిగా గజిబిజిగా ఉంటుంది అనమాట, మీకు అర్థం కాదు. సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సిచ్యువేషన్స్ అనమాట. సో ఇక్కడ మా మామయ్య వాళ్ళ గృహప్రవేశం అయిపోయింది కదా, సో సౌమ్య వాళ్ళ ఇల్లు గృహప్రవేశం అయిపోతే ఇక్కడి నుంచి మేము మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకున్నాము. అదే చింతల బడవంజి శ్రీకాకుళంలో ఉండేది. సో అక్కడికి వెళ్ళాలనుకుంటే హెవీ వాన పడుతుంది ఆ రోజు. సో ఆ రోజు అంతా వర్షం పడడం వల్ల మాకైతే అసలు బస్సెస్లో సీట్స్ లేదు బస్సే రాలేదు ఆ రోజు యాక్చువల్గా. సో అందుకే ఆ రోజు మనమైతే ఇంట్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. సో నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ మేము బయలుదేరాం అనమాట వాళ్ళ ఇంటికి. సో నెక్స్ట్ డే మార్నింగ్ మేము మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట. అదే చెప్పాను కదా చింతల్ బడవంజి అని. సో అక్కడికైతే వెళ్తున్నాం అనమాట. ఆ దారిలో అయితే వీడియో తీశాను. సో వాళ్ళ ఇంట్లో ఒక 3 to 4 hours టైం స్పెండ్ చేసి అక్కడి నుంచి మేము శ్రీకాకుళం రైల్వే స్టేషన్ వచ్చాము. శ్రీకాకుళం రైల్వే స్టేషన్ నుంచి వైజాగ్లో దిగిపోయాము. వైజాగ్ నుంచి ఇంకా నర్సాపట్నంకి మేము ఒక బస్ బుక్ చేసి అక్కడి నుంచి మేమైతే మా పెద్దన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము. అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళే ముందు వాళ్ళు మా ఇంటికి చుంచుంగిరికి వచ్చినప్పుడు వీడియో అయితే ఇక్కడ అప్లోడ్ చేస్తాను, చూడండి. యాక్చువల్లీ మనోజ్ ఇక్కడ వీడియో తీయొద్దని చెప్పాడు, అయినా నేను మెమోరీస్గా ఉంటుందని వీడియో అయితే చేసేసాను. ఇక్కడైతే మేము నెక్స్ట్ డే గుడికి వెళ్తే వదిన ఇంకా మమ్మీ బాగా రెడీ అయ్యారనమాట. వీళ్ళైతే చెప్పారు ఒక వీడియో తీయు, దీనికి ఒక సాంగ్ పెట్టుకుందామని చెప్తే స్లోమోగా అయితే ఇక్కడ వీడియో తీసాను అనమాట.
కష్టపడు కృష్ణుడు కష్టపడు కష్టపడు. ఆదిచుంచనగిరి టెంపుల్ మొత్తం చూపించాక నెక్స్ట్ డే మనం మైసూర్కి అయితే వెళ్ళామన్నమాట. మొత్తం వ్లాగ్ అప్లోడ్ చేశాను. మా అన్నయ్య వాళ్ళు వచ్చి 2 months బిఫోర్ మా పెద్దమ్మ వచ్చారు. సో ఆ బిట్ కూడా కొద్దిగా అప్లోడ్ చేస్తున్నా. మా ఇంటి పైప్ కొద్దిగా స్ట్రక్ అయిపోయింది కాబట్టి మనోజ్ పైకి ఎక్కి క్లీన్ చేస్తున్నాడు. ఆడుండే హైట్కి. సో ఇప్పుడైతే మా అన్నయ్య వదిన వాళ్ళు బ్యాక్ టు పలాస అనమాట, కాదు నర్సాపట్నంకి అయితే వెళ్ళిపోతున్నారు, వైజాగ్ రైల్వే స్టేషన్లో దిగిపోయి. సో ఇప్పుడైతే వాళ్ళు రిటర్న్ వెళ్ళినప్పుడులో నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఇవన్నీ వీడియోస్ నాకు దొరకలేదు. ఇప్పుడు బ్యాకప్ వీడియోస్లో దొరికింది కాబట్టి నేను అప్లోడ్ చేస్తున్నా. ఇప్పుడైతే వాళ్ళు మళ్ళీ రిటర్న్ ఊరికి వెళ్ళిపోతున్నారు. ఈ వీడియో వచ్చేసి మేము వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, ఈ ఇయర్ మే మంత్లో మేము వెళ్ళినప్పుడు అనమాట. ఇది మేము ప్రెజెంట్ ఎక్కడికి వెళ్తున్నామంటే అన్నవరం టెంపుల్కి వెళ్ళే దారిలో ఈ వీడియో తీసుకున్నాం అనమాట. ఈ వీడియో అప్పుడు నాకు కనిపించలేదు కాబట్టి బ్యాకప్ వీడియోస్లో ఇక్కడ అప్లోడ్ చేస్తున్నా అనమాట. ఇప్పుడైతే మనం మస్త్ ఎంజాయ్ చేసుకుంటూ అన్నవరం టెంపుల్కి అయితే వెళ్ళాము. యాక్చువల్లీ చెప్పాను కదండి ఆ వీడియోలో అన్నవరంకి వెళ్ళినప్పుడు మేము అనుకోలేదు అసలు అన్నవరం టెంపుల్కి వెళ్తాము దర్శనం చేసుకుంటాము అనేది. కాకపోతే లాస్ట్ మూమెంట్లో రాత్రి 8 గంటలు అలా ఏమో వెళ్ళినట్టున్నాము. 8-9 గంటలు అయిపోయింది. అయినా దర్శనం అయితే చాలా బాగా జరిగిందనమాట. అస్సలు అనుకోలేదు మేము అన్నవరం వెళ్తామనేది. ఏదో మూవీలో చూసేది అంతేగాని లైఫ్లో అసలు అనుకోలేదు ఇలా వెళ్తాము. అది ఆఖరి క్షణంలో అనమాట. అంటే వెళ్తే దర్శనం అవుతుందో లేదో అని కూడా తెలీదు మాకు కన్ఫర్మ్గా. అయినా వెళ్ళాము. దర్శనం అయితే చాలా బాగా అయ్యింది. లాస్ట్ వరకు మేమే ఉన్నాం కాబట్టి లాస్ట్లో చాలా బాగా దర్శనం అయింది. అలాగే అక్కడ చాలామంది పెళ్ళిళ్ళు అయితే చేసుకుంటున్నారు అనమాట. సో నెక్స్ట్ డే మేమేం చేసామంటే సింహాచలం టెంపుల్కి అయితే వెళ్ళాము. సింహాచలం టెంపుల్ మా ఇంటి దేవుడు లక్ష్మీ నరసింహస్వామి. సో అక్కడికైతే వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాం అనమాట. సో ఇక్కడి నుంచి మనం స్ట్రైట్ అవే నెక్స్ట్ ఆర్కే బీచ్కి అయితే వెళ్తున్నాము. సో ఇది కూడా లాస్ట్ మూమెంట్లో ప్లానింగ్ అయితే చేసాము. సో వీటన్నిటికీ థ్యాంక్స్ అని మా వదినకు చెప్పాలి. అన్నవరం టెంపుల్కి వెళ్ళాలి అని పట్టుబట్టింది మా వదినే. సో ఫైనల్లీ మా వదిన చూపించింది. ఇంకా ఆర్కే బీచ్, సో ఇది కూడా వెళ్తాం లేదా అనుకున్నాం కానీ ఇది ఫైనల్గా అయ్యింది కాబట్టి మా అన్నయ్య వదిన ఇద్దరికి థ్యాంక్స్ అనే చెప్పాలి. సో వీళ్ళు ఇల్లు అక్కడికి దగ్గర ఉండడం వల్ల, అంటే పలాసలోనే ఉందరు ముందుగా, కాకపోతే మా అన్నయ్య అక్కడ అంటే ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటారు కాబట్టి ప్రజెంట్ వైజాగ్ దగ్గర నర్సాపట్నంలో ఉంటున్నారు. సో ఇప్పుడైతే మేము వాళ్ళ దయ వల్ల మేము ఆర్కే బీచ్, అన్నవరము, సింహాచలం సో ఇవన్నీ కవర్ చేయగలిగాము. సో ఇప్పుడైతే మేము వైజాగ్ నుంచి పలాసకు వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఫుల్ టైర్డ్ అయిపోయినాము, ఆల్మోస్ట్ కంప్లీట్ ఎగ్జాస్టెడ్ అనుకోండి అక్కడ. సో ఇప్పుడైతే ఇంటికి వచ్చిన తర్వాత మా అత్త వాళ్ళు మళ్ళీ మమ్మల్ని కలవడానికి వచ్చారనమాట. ఆ టైంలో తీసిన సీన్స్ ఇవి. ఇప్పుడైతే మేము మినీ తిరుపతికి వచ్చామన్నమాట. ఇది వచ్చి మా పలాసలోనే ఉంది. ఈ వ్లాగ్ కూడా నేను అప్లోడ్ చేశాను, ఖచ్చితంగా వెళ్ళి చెక్అవుట్ చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. మాకు ఇంటికి 15 నిమిషాల దూరంలోనే ఉందన్నమాట. సో ఇది అయిన తర్వాత మరుసటి రోజు కాంపౌండర్ అయితే ఇంటికి వచ్చారనమాట. ఎందుకంటే మా పెద్దమ్మకి అసలు బాగాలేదు. అంటే ఆ టైంలో ఫుల్ వాళ్ళకి ఏమంటారు అది టైఫాయిడ్ లాగా అయిపోయిందనమాట. సో అందుకే కఫ్ కోల్డ్ ఎక్కువ అయిపోయి వాళ్ళు వచ్చి ఇంజెక్షన్ వేశారు. అమ్మో ఆ టైంలో నేనైతే ఉండలేను, వెనక్కి వచ్చాను, ఎందుకంటే నాకు ఇంజెక్షన్స్ అంటే చాలా భయము. అయితే ఆ రోజు మధ్యాహ్నం పిల్లలైతే ఆడుకుంటున్నారు హౌసీ. మీలో ఎంతమందికి హౌసీ వచ్చు ఆడడం? హౌసీ అంటే అందరికీ ఇష్టం కదా. ఒకప్పుడైతే మేము హౌసీలో ఆ కాయిన్స్ తీసి ఆ నంబర్ చెప్పుకుంటూ ఆడేవాళ్ళం కదా. ఇప్పటి పిల్లలు అయితే ఫుల్ అప్డేట్ అయ్యి మొబైల్లోనే ఆడుకుంటున్నారు అనమాట. సో ఇట్ వాస్ వెరీ నైస్ అనమాట. సో ఈరోజు ఈవినింగ్ మేము కాశీనగర్కి రిటర్న్ అవుతున్నాం అనమాట. వెళ్ళినప్పుడు ఈ బాబుని చూసి మమ్మీ ఎంత క్యూట్గా ఉన్నాడు కదా వీడియో తీయమని చెప్పారు. సో వీళ్ళు వచ్చేసి ఇప్పుడే జస్ట్ పలాస నుంచి పలాస నుంచి బెంగళూరుకి వెళ్తున్నారంట. నాకు మనసులో అనిపించింది, అమ్మయ్య నాకు ఇంకా 1 వీక్ ఉంది ఊర్లో హాయిగా టైం స్పెండ్ చేయడానికి అనుకున్నాను. సో ఆ రోజు నైట్ మేము కాశీనగర్కి వచ్చామన్నమాట. కాశీనగర్కి వచ్చిన తర్వాత సోమి అయితే వంట అయితే స్టార్ట్ చేసింది. సో ఆ రోజే నేను వీడియో మొత్తం అప్పుడు మే మంత్లో అప్లోడ్ చేస్తున్నాను. ఖచ్చితంగా వెళ్ళి చెక్అవుట్ చేయండి, మీరు కంప్లీట్ హ్యాపీ అయిపోతారనమాట. ఇప్పుడే అంటే జోరుగా వర్షం వచ్చి ఆగిపోయింది. సో నాకైతే
ఈ క్లైమేట్ ఇవన్నీ చూస్తే చాలా బాగా నచ్చుతుంది. ఎంత జోరుకు వర్షం పడింది తెలుసా, వర్షం వచ్చి వెళ్ళాక ఈ క్లైమేట్ ఎంత బాగుంది. ఇంకా నేను ఇటువైపు నేను తిరిగితే నేను చూపిస్తాను చూడండి, ఈ క్లౌడ్స్ అనేది మౌంటైన్స్లో ఎంత బాగా కనిపిస్తుంది కదా. నాకు మాత్రం ఈ పోస్ట్ రెయిన్ క్లౌడ్స్ అంటే చాలా చాలా ఇష్టము. యాక్చువల్గా అది చూస్తే తినేయాలనిపిస్తుంది కదా, మరీ అంత క్యూట్నెస్గా ఉంటుందా మన నేచర్ అన్నట్టుగా ఉంది. సో నాకు మాత్రం ఈ వీడియో ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి, బ్యాకప్ వీడియోలో నాకు దొరికింది కాబట్టి ఇది మళ్ళీ నేను చెప్తున్నా. నేనైతే ఫుల్ పైకి వచ్చేసాను టెర్రస్లోనే. సో ఇక్కడి నుంచి వ్యూ తీస్తుంటే అన్ని ప్రతి ఒక్కటి బాగా కవర్ అవుతుందని నేను స్లోగా వీడియోస్ అయితే ఇక్కడ కవర్ చేశాను. ఇప్పుడైతే మేము కాశీనగర్ నుంచి మళ్ళీ పలాసకు అయితే రిటర్న్ అవుతున్నాము, ఎందుకంటే ఈ వీకే మేము రిటర్న్ ఊరికి వెళ్తున్నాం కాబట్టి. ఇది వచ్చేసి వెన్స్డే అనమాట, మేము రిటర్న్ వచ్చేస్తున్నాము. సో మేము కాశీనగర్కి బాయ్ చెప్పే సమయం వచ్చేసింది, మేమైతే రిటర్న్ అయిపోతున్నాము. చెప్పడానికి బాధగా ఉంది కదా. సో ఇప్పుడైతే మేము కాశీనగర్ నుంచి పలాసకు వచ్చిన నెక్స్ట్ రోజు మా అత్త మామ వాళ్ళు మా కోసం భోజనానికి పిలుపు చేశారనమాట. ఏంటంటే మేము మా మామయ్య వాళ్ళకి భోజనంకి పిలుపు చేశాను, మా మామయ్య వాళ్ళు మాకు చేశారు అనమాట. సో ఆ వీడియో మొత్తం అక్కడ నేను కంప్లీట్గా అంటే కవర్ చేశాను. ఇక్కడ జస్ట్ బ్యాకప్ వీడియోస్ కాబట్టి నా దగ్గర కొన్నే ఉన్నాయి అనమాట. ఇక్కడ చూసారా జాను పాప చాలా క్యూట్ బేబీ అనమాట. నాకైతే చూస్తుంటే చాలా నచ్చేస్తుంది, వెళ్ళి బుగ్గలు గిల్లేయాలి అనిపిస్తుంటుంది, అంత క్యూట్గా ఉంటుంది. కానీ కొన్నిసార్లు రాదండి, ఏడుస్తుంది అనమాట వస్తే. సో పిల్లలు ఏడవకంటే అందరి దగ్గరకు వచ్చి వెళ్ళి గట్టిగా ఏమంటారు నలిపేయాలనిపిస్తుంది పిల్లల్ని చూస్తుంటే. మా అత్త మా డాడీ వాళ్ళ ఓన్ సిస్టర్, మాకున్న ఏకైక అత్త అనమాట. చాలా అంటే ఇష్టము మా అత్త అంటే మాకు. సో మీరు ఆ వీడియోస్లో వెళ్ళి చెక్అవుట్ చేయండి. మా అత్త వాళ్ళ ఇల్లుకి ఫుల్ హోమ్ టూరే చేస్తున్నాను నేను. ఇప్పుడైతే మా యమున బండి తొక్కుతుందనమాట. సో ఆ రోజు మేము పిలుపు చేసామన్నాం కదా, ఆ రోజుది ఇది వీడియో, కానీ ఫుల్గా లేదు కాబట్టి నేను కొద్దిగానే చూపించాను. ఇంకా మా అత్త వాళ్ళకి మా డాడీ ఎప్పుడైనా వెళ్తే శారీస్ అయితే కొనిస్తారనమాట. సో ఆ రోజు మేము షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు ఇవన్నీ సరదాగా ఉంటుంది కదా అని వీడియో అయితే తీసుకున్నాను. కాకపోతే బెంగళూరులో మాకు ఇలాంటి ఎంటర్టైన్మెంట్ అయితే అస్సలు దొరకదు. ఇది వచ్చేసి 2022లో అనమాట. ఒకరు మ్యారేజ్ ఉండింది మా ఊర్లో, సంగీత అని మా కజిన్. సో వాళ్ళ మ్యారేజ్కి వెళ్ళినప్పుడు మా మమ్మీ శివాని ఆంటీ ఇంకా మా లిల్లీ ఆంటీ వీళ్ళు ముగ్గురు కూర్చున్నారు. ముందొస్తే మా అత్త మా పెద్దమ్మ వీళ్ళందరూ ఉన్నారనమాట. ఇవంతా హెవీ కామెడీ ఉండింది. సో మీతో పాటు షేర్ చేసుకోవాలి, మాది 2022 ఇయర్లో అయ్యింది అని షేర్ చేస్తున్నా. సో వాళ్ళ మ్యారేజ్కి వెళ్ళినప్పుడు వాళ్ళైతే మాకు ఏసీ రూమ్ ఇచ్చారు. మేమైతే ఇక్కడ మస్తు పిచ్చగా ఎంజాయ్ చేసేసామన్నమాట. అసలే సమ్మర్లో మ్యారేజెస్ అంటే కాస్త ఎవరికైనా హెవీగా అనిపిస్తుంటుంది కదా. సో ఫైనలీ మ్యారేజ్ అంతా అయిపోయాక ఒక ఏసీ రూమ్ ఇచ్చారు, కూర్చొని హాయిగా మాట్లాడుకుంటూ అంటే ఎంజాయ్ చేసామన్నమాట ఆ రోజు. అది వచ్చేసి 2022. ఇప్పుడైతే మేము బ్యాక్ టు బెంగళూరు అనమాట. వచ్చేసాం మేము బెంగళూరుకి, ఇంకా 5 నిమిషాల దూరంలోనే ఉన్నామన్నమాట. సో ఇప్పుడైతే మేము బెంగళూరుకి వెళ్ళిపోతున్నాం కదా అనేది ఒక బాధ. చిన్నప్పుడైతే నాకు ఎలా ఉండిందంటే ఊరికి వెళ్తామంటే అట్లీస్ట్ మినిమం 2 months మేము ఊర్లోనే ఉంటామన్నమాట. కాశీనగర్లో ఎక్కువగా టైం స్పెండ్ చేస్తాము. ఇంకా యమునని పలాస నుంచి మేము తీసుకువెళ్ళిపోయే వాళ్ళం అనమాట. సో అంత బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము. ఇప్పుడైతే మేము చుంచుంగిరికి వచ్చేసి ఇక్కడ మాకు జస్ట్ 1 week టైం ఉండింది. సో మేమైతే ఇల్లు ఖాళీ చేసేసి బెంగళూరు షిఫ్ట్ అవుతున్నాం కదా. సో ఉండే కొద్ది టైంలో మమతక్క వాళ్ళు ఏంటంటే శిరీష మా ఇంటికి వచ్చేయండి అని ఒకరోజు పిలిచారు. అయితే మేమేం చేసాము, ఊరు నుంచి తెచ్చిన కొన్ని లైక్ స్పైసీ రెసిపీస్ ఏవైతే తెస్తామో అది అక్కకైతే ఇచ్చాము. ఆ రోజు ఏమైందంటే వీళ్ళ ఇంట్లో ఆల్రెడీ అంటే ఊరికి వెళ్ళే ముందు నేను సౌమ్య ఇక్కడ ఆడుకున్నాం కదా. సో వచ్చిన తర్వాత ఇంకా నేను రాజేష్ అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. ఇలా బర్డ్స్తో ఆడుకుంటున్నాము. ఆ బర్డ్స్ అంటే నాకు భయం వేస్తుంది. ఆ రోజు ఫీడ్ చేసినప్పుడు చూశారు కదా నేను ఎంత భయపడిపోయాను వీడియో స్టార్టింగ్లో. రాజేష్ అయితే ధైర్యంగా పట్టుకుంటున్నాడు, కాకపోతే అది ఎగిరిపోతుంది. ఒక్క బర్డ్ వీడియో తీయాలని అనుకున్నాను నేను. ఇక్కడ చూస్తే వీళ్ళిల్లు కంప్లీట్ హోమ్ టూర్ అయిపోయినట్టుగా ఉంది. అంటే ఫుల్ వాళ్ళ హాల్ నుంచి కిచెన్ వరకు ఇది ఎగురుకుంటూ రావడం ఏంటో, అసలు నేను వీడియోస్ కంప్లీట్గా తీయడం ఏంటో అసలు నాకు అర్థం కావట్లేదు. నాకు ఇంకో భయం ఏంటంటే వీళ్ళు పట్టుకునే ఉద్దేశంలో నా దగ్గరికి ఎక్కడ వచ్చేస్తుందని నా భయం. అయినా నేను వీడియో తీస్తున్నాను చూడండి, అది గ్రేట్ అని నాకు నేనే చెప్పుకుంటున్నాను. సో ఎప్పుడైతే ఈ వీడియోని చూస్తూ మీరు అందరూ ఎంజాయ్ చేశారు కదండి. అక్కడ ఈ బర్డ్స్కి ఫీడ్ చేసినప్పుడు చాలా భయం వేసింది, కానీ రాజేష్ ఇలా పట్టుకుంటుంటే నాకు అనిపించింది అయ్యో నేను అంత ధైర్యం చేసి పట్టుకుంటే బాగుండేదేమో, అట్లీస్ట్ వీడియోకి ఒక బిట్
వచ్చేదని అనుకున్నాను. కాకపోతే అవి కొన్నిసార్లు కొరికిస్తాయి అనమాట. ఇంకా అవి నిల్చుంటాయి కదా, దాన్ని కాలు కూడా కొద్దిగా గిచి అన్నట్టుగా ఉంటుంది. అందుకే నేను ఇంకా అంత ధైర్యం చేసుకొని పట్టుకునే ఉద్దేశం అయితే నాకు లేదు. జస్ట్ వీడియో అయినా తీసేద్దామని ఇలా తీసానమాట. సో ఇవంతా అయిపోయిన తర్వాత సౌమ్య సందీప్ వాళ్ళు మా ఇంటికి వచ్చారు. అంటే వాళ్ళు నియర్లీ ఒక 1 month సౌమ్య అక్కడ ఉండిపోయింది. తర్వాత రిటర్న్ వాళ్ళు మా ఇంటికి వచ్చారు. అంటే సౌమ్య ఇప్పుడు ప్రజెంట్ అంటే జాబ్ ఇంకా అవ్వలేదన్నమాట. అప్పటికి సౌమ్యకి జాబ్ అయ్యే ప్రాసెస్లో ఉండింది. అప్పుడు అందుకే ఫాస్ట్గా బెంగళూరుకి అయితే వచ్చేసింది అనమాట. సో ఈ టైంలో మేమేం చేసామంటే ఓరైన్ మాల్కి వెళ్ళి సౌమ్య బర్త్డే ఉండిందని అక్కడ కొద్దిగా సెలబ్రేషన్ చేసుకొని ఇప్పుడైతే సందీప్ రిటర్న్ అయిపోతున్నాడు అనమాట. అంటే మళ్ళీ కాశీనగర్కి వెళ్ళిపోతున్నాడు. సో అందుకోసమని మేము డీమార్ట్కి వెళ్ళి తినడానికి ఏమైనా కొన్ని తీసుకున్నాం అనమాట సందీప్ కోసము. ఇప్పుడైతే ఈ ట్రైన్ వచ్చేసింది. ఈ ట్రైన్ వచ్చేసి జస్ట్ యలహంక వరకు అంతేని. సో యలహంక నుంచి నెక్స్ట్ ఏసీ ట్రైన్ ఉంది డైరెక్ట్ ఎక్కడ వరకు అంటే పలాస వరకు, పలాస లేకపోతే శ్రీకాకుళం వరకు. సో అక్కడి నుంచి ఇంకా సందీప్ డైరెక్ట్ కాశీనగర్ అయితే వెళ్తాడు. సో ఈ వీడియో క్లిప్ వచ్చేసి మేము శ్రీకాళహస్తి వెళ్ళినప్పుడు అండి. నాకు ఎప్పుడు శ్రీశైలం శ్రీకాళహస్తి కన్ఫ్యూజన్ అవుతూ ఉంటుంది. సో ఈ వీడియో బిట్ వచ్చేసి శ్రీకాళహస్తి వెళ్ళినప్పుడు మేము శ్రీకాళహస్తి ఎలా వెళ్ళాము, ఎంత అమౌంట్ ఖర్చు అయింది, ఆ కంప్లీట్ వీడియో కవర్ చేస్తున్నాను. ఎవరైతే చూడలేదో ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి. ఎవరైతే కనుక బెంగళూరు నుంచి ట్రావెల్ చేయాలనుకుంటున్నారో శ్రీకాళహస్తికి నేను విత్ రూట్ మ్యాప్ అయితే బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. రోడ్ మ్యాప్ ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లుంటే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.